అందరికి నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, మంగ్లీ ఇన్వాల్వ్ అయిన మైక్రో ఫైనాన్స్ కేసు ఏదైతే ఉందో చాలా పెద్ద సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళందరూ కూడా కేవలం తోలుబొమ్మలు లాంటివి. కాకపోతే వీళ్ళ వెనకల ఉన్నారు అండ్ మెయిన్ గా వీళ్ళు డబ్బులు వసూలు చేసింది ఎక్కడ పెట్టారు అండ్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, నిజంగా తప్పు చేసిందా లేదా, ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అశోక్ రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన గిరిజన నాయకుడు. మరి ఆయన ఏం మాట్లాడతారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే అశోక్ గారు, మీరు ఇంతకుముందు అయితే బోల్డ్ అన్ని పోరాటాలు చేశారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకి సంబంధించి మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ కానీ మరి దాని గురించి మీరు ఏమంటారు అసలు? అంటే ఈ మైక్రో ఫైనాన్స్ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ గత 15 రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రతి బిడ్డ మంగ్లీ గారి విషయంలో బాధపడుతున్న విషయం వాస్తవం. ఎందుకంటే మంగ్లీ గారు కూడా ఒక కింది స్థాయి నుంచి, ఒక గిరిజన తండాల నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఆమె ఉంది. ఈరోజు ప్రతి స్టేజ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా ఆమె లేని కార్యక్రమం లేదు. అలాంటి అంత గొప్ప స్థాయికి ఎదిగి ఎన్నో మంచి మంచి అవార్డులు తీసుకొని ఈరోజు మంగ్లీ గారు కూడా ఈ విధమైనటువంటి పేద ప్రజల దగ్గర నుంచి వచ్చిన వసూలు డబ్బుల్ని మధ్యల వ్యక్తులను పెట్టి, మధ్యలో తమ్ముళ్ళని పెట్టి, మధ్యలో ఇంట్లో కుటుంబ సభ్యులను పెట్టి ఈ విధంగా మంగ్లీ గారు కూడా చేస్తున్నారా? మంగ్లీ గారికి ఏం తక్కువ, ఒక పాట పడితే 2 లక్షలు 10 లక్షలు, ఒక ఈవెంట్ పోతే 15 లక్షలు తీసుకుంటుంది. ఆమెకు తినడానికి తక్కువైందా? ఆమెకు ఆస్తులు తక్కువైనాయా? ఆమెకు అంతస్తులు తక్కువైనాయా? ఆమెకు విఐపి ఫెసిలిటీ తక్కువైందా? హాస్పిటాలిటీ ఏమైనా తక్కువైందా? ఈ విధంగా ఏ పేద ప్రజల దగ్గర ఆశీర్వాదంతో అనేది వచ్చిందో, ఏ పేద ప్రజల నుంచి ఆమె వచ్చిందో, ఏ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిందో, ఈరోజు ఆ కుటుంబాన్నే బజార్న పడేసే పరిస్థితి తీసుకొచ్చిందా అనే ఆవేదన ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మా తెలుగు వచ్చే ప్రతి బిడ్డకి, తెలుగు వచ్చే ప్రతి నాయకుడికి ఈరోజు ప్రతి ఇంట్లో మన ఇంట ఆడబిడ్డ అని చెప్పేసి తీసుకున్నామని. కానీ ఈ విధంగా చేస్తా అనేది బాధపడుతున్నారు. ఈ విధంగా చేస్తారంటే అంటే నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ లో ఏమో ఆవిడ ఆకాశానికి ఎత్తి, తర్వాత మీరు మాట్లాడే మాటలు దబాని పడేయడం, అంటే ఇందులో కరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిందంటారా మంగ్లీ గారు? ఇప్పుడు మంగ్లీ గారు ఇన్వాల్వ్మెంట్ కాకపోతే, మంగ్లీ గారి బాధ్యత లేకపోతే, మంగ్లీ గారి హస్తం లేకపోతే ఎందుకు ముందుకు వచ్చి చెప్పడం లేదు? మీరు గమనించాలన్నా, ఒక 3 months బ్యాక్ మంగ్లీ గారి సోషల్ మీడియాలో ఎవడో ఒక అన్నోన్ పర్సన్ కామెంట్ చేస్తున్నాడు, వర్లర్గా కామెంట్ చేస్తున్నారంటే నువ్వు ఓడవలేకపోయినావు, అంటే నువ్వు భరించలేకపోయినావు. ఎవడో అన్నోన్ పర్సన్ మీద నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి స్వయంగా కామెంట్ పెట్టావు, కేవలం ఒక వ్యక్తి పైన. ఈరోజు వేల మంది నీ పైన ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఈరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మీడియా నీ మీద ఎలిగేషన్స్ పెడుతున్నావు నువ్వు చెప్తున్నప్పుడు, నువ్వు ఎందుకు వచ్చి డైరెక్ట్ రమావత్ మధు పైన కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం లేకపోతున్నావు? అంటే ఇచ్చారు కదా మొన్న సజ్జనర్ గారి దగ్గరికి వెళ్ళి, సో ఇలా నా మీద అలిగేషన్స్ వస్తున్నాయి, అందులో రమావత్ మధు వాళ్ళు అని చెప్పేసి ఇలా కొంతమంది పేర్లతో కూడింది మరి ఒకటి ఇచ్చారు కదా. కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చారు పంజాగుట్ట పిఎస్ లో మీ పైన కంప్లైంట్ అయ్యింది. A5 గా మీరున్నారు, A4 గాను A3 గా మీ తమ్ముడు శివ చౌహాన్ ఉన్నారు. ఓకే, మీ పైన ఎలిగేషన్స్ లేన ఎటువంటి ఆరోపణలు లేవు కదా, మీ పైన ఎందుకు కంప్లైంట్ అయినట్టు, ఎందుకు FIR ఫైల్ అయినట్టు? మీకు అక్కడ నమ్మకం లేదు. మీరు కూడా ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు ఏమో పేరుండే, అడ్వకేట్ సుబ్బారావు, అడ్వకేట్ పాత్ర ఏముంటదండి? మీకు బాధ వచ్చినా నాకు బాధ వచ్చినా కష్టాలు ఉన్నప్పుడు ఏదో కోర్టుకి వెళ్ళాలి. మనం కోర్టు త్రూ ఎట్లా పోతాం? అడ్వకేట్ త్రూనే పోతాం కదా. ఇది సివిల్ మ్యాటర్, ప్యూర్ సివిల్ మ్యాటర్. ఇది డబ్బుల వ్యవహారం, చీటింగ్ జరిగింది, ఫోర్జరీ జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు బాధితులు ఒక అడ్వకేట్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతారు. ఈ సుబ్బారావు కాకపోతే ఇంకో అడ్వకేట్ వస్తాడు. ఎంతమంది లేరండి అడ్వకేట్ గారి దగ్గర పోతే అడ్వకేట్ ని కూడా బ్లేమ్ చేయడం జరిగింది. సరే ఓకే, అడ్వకేట్ దగ్గర మీ దగ్గర ఏదో ఒక 3 months నుంచి డిస్కషన్ జరిగింది. మరి రమావత్ మధు నీ పేరు మీద కలెక్షన్ చేసిన బాధితులు చెప్పారు కదా. నేను చెప్తే నువ్వు నమ్మడం లేదు, నువ్వు చెప్తే నమ్మడం లేదు, అడ్వకేట్ చెప్తే నమ్మడం లేదు, మీడియా ప్రచారం చేస్తే మీడియాని కూడా కౌంటర్ చేసే విధంగా వచ్చిందామా. మీడియానే నీ విధంగా తీసుకుపోయింది, మీడియానే నన్ను తొక్కుతున్నది. మరి నువ్వు ఎవరు చెప్తే నమ్ముతావు? నేను చెప్పింది నమ్మనప్పుడు, బాధితులు చెప్పినప్పుడు నమ్మాలి కదా నువ్వు. కానీ అక్కడ ఆవిడ ఏమంటుంది, నేను డబ్బులు తీసుకునేటప్పుడు నేను అక్కడ లేను, ఈవెన్ నా తమ్ముడి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నా తమ్ముడు అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ చూపించిన వీడియోలో అయినా కానీ ఇదిగా ముఖం చూడండి అని చెప్పేసి అయినా కానీ మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్తున్నారు కదా. ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా ఆవిడ మీదకి ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి?
ఫస్ట్ డే ఆమెనే చెప్పింది కదా, మా తమ్మునికి మధుకి ఎటువంటి సంబంధం లేదు, ఆ మధు ఎవడో నాకు ప్రోగ్రామ్ లో కలిసిండు, అక్కడ ఫోటో దిగినంత మాత్రానికి మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసాం. ఆ తర్వాత ఏమొచ్చినాయి, మీ తమ్ముడితో ఫోటోలు వచ్చినాయి, మీ బర్త్డే పార్టీలో ఫంక్షన్స్ ఫొటోస్ బయటకు వచ్చినాయి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి డిజైన్లు చేసే ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత మన డీజీపీ ఆఫీస్ దగ్గర మళ్ళీ స్టేట్మెంట్ ఏమిచ్చింది, మధు మా తమ్ముడి ఫ్రెండ్ ఉండొచ్చు 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 సంబంధం లేదని నువ్వే చెప్పావు, ఫ్రెండ్ అని నువ్వే చెప్పావు, బహుశా రేపు మేమందరం కలిసి బిజినెస్ చేస్తామని చెప్తామని ఆశపడుతున్నా నేను. అంటే నెక్స్ట్ స్టెప్ అదే ఉంటారంటారా? ఇక నేను ఆశపడుతున్నా, భగవంతుని ప్రార్థిస్తున్నా, పేద ప్రజల వైపు ఉండు. సిస్టమ్ ఉండలేకపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది సిస్టమ్, ఒక ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగలేకపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్తున్నారు. పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు, పేద ప్రజల జీవితాన్ని ధారం చేసారు, 30 సంవత్సరాలు వెనకలేసేసారండి వీళ్ళందరూ. మీరుపై ఆరోపణలు లేరు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే కంప్లైంట్ చేసి అరెస్ట్ చేశావు. ఇంతమంది ఆరోపణలు చేస్తే నువ్వు ఎందుకు వస్తావు మంగ్లీ గారు? నీ మీద గౌరవం ఉంది, ఒక గిరిజన బిడ్డగా నేనే చెప్తున్నా కదా, ఒక గిరిజన బిడ్డగా నేను అడుగుతున్నా. అందుకే నీ పైన మొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా కంప్లైంట్ చేశాం. ఈమెకి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు, ఈమెపై ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఎటువంటి అవకాశాలు లేవద్దని మేమే కంప్లైంట్ చేశాం. కాదు, ఒక గిరిజన బిడ్డ ఆవిడ అయ్యిండి, మీరు ఒక గిరిజన బిడ్డ అయ్యిండి, అంటే ఆవిడ మీద ఎందుకు మీకు అంత అక్కసా? ఎందుకు అంత కంప్లైంట్లు ఇచ్చి ఆవిడ కెరియర్ ని కూడా స్పాయిల్ చేయాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు అలాగా? ఇప్పుడు నేను విక్టిమ్ కార్డులు పట్టుకొని రావట్లేదు, ఓకే, నేను పేద ప్రజల పక్షాన వచ్చా. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాంట్లో 80% నా గిరిజన బిడ్డలే ఉన్నారు. ఇప్పుడు ఆమెను గిరిజన బిడ్డగా మేము చూడలేదు, ఆమె గిరిజన పాటలే పాడలేదు, బంజారా పాటలే పాడలేదు, కర్ణాటకలో పాడింది, మలయాళంలో పాడింది, తమిళ్లో పాడింది, తెలుగులో పాడింది, హిందీలో పాడింది, అన్ని పాటలు పాడుతుంది కదా, మంచి ఫోక్ సాంగ్స్ పాడుతుంది కదా. మరి గిరిజన బిడ్డలే ఈరోజు నా గిరిజన బిడ్డలే న్యాయం చేయాలి, నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. మరి డబ్బులు తీసుకుంది ఏ గిరిజన బిడ్డల దగ్గర నుంచి? ఆ పేద బిడ్డల నుంచి దగ్గర నుంచి కదా. నలుగురు చచ్చిపోయారు ఇప్పుడు దాకా. మరి వాళ్ళ బతుకులు కనిపించడం లేదు, వాళ్ళు చావులు కనిపించడం లేదా నీకు? నువ్వు ఎందుకు ఆరోపణలు మోసుకుంటున్నావు? కడిగిన ముత్యంలా బయటికి రామంటున్నాం మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం గిరిజన మంగ్లీ గారికి? నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్ళాము, నువ్వు ఎందుకు ఆరోపణలు నీ మీద బురద జల్లుకుంటున్నావు? నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా, బాధితులను నేను పంపిస్తా, ఎంతమందిని కావాలంటే చెప్పు, నేను పంపిస్తా. బాధితులు నీ పేరు మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇది నీకు మంచిగా అనిపిస్తుందా? పోయి సిబిఐ కంప్లైంట్ ఇవ్వమ్మా, నా పైన మధు అనే మధు ఇంకా ఇతరితరులు నా పేరు చెప్పి మా తమ్మును మధ్యలో పెట్టుకొని ఇట్లా కలెక్షన్ చేశారంట, దీనిపైన ఫేర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఎన్నో వందల కోట్లు ఉన్నాయంట, నాకు దీంట్లో ఎటువంటి మధ్యలో ఎవరు చెప్పినా వినకుండా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఒక కంప్లైంట్ రాయొచ్చు కదా సిబిఐకి. మధు గారి పైన ఎందుకు ఇవ్వడం లేదు? డీజీపీ దగ్గర కంప్లైంట్ ఇచ్చింది, డీజీపీ గారి దగ్గర కంప్లైంట్ ఏమైనా ఇచ్చింది? మీరు ఒకసారి చదివారా? చూడలేదు అనుకుంటా. అక్కడ ఏమిచ్చింది, నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, రమావత్ మధు సిగ్నల్ టీవీలో నాకు మధుకి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మధు క్లారిటీ ఇచ్చేశాడు, మిగతా వారి పైన మీరు చర్యలు తీసుకోండి. ఆహా, అంటే ఇప్పుడు రమావత్ మధు పైన కూడా కంప్లైంట్ ఇవ్వలేదండి. ఇదే కదా, ఇప్పుడు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కలవడంగానే మధు వారి మీద కంప్లైంట్ ఇచ్చావు అన్నారు, కానీ ఏ విధంగా నువ్వు కంప్లైంట్ ఇచ్చావు నా దగ్గర ఇప్పుడు ఉంది, నేను చదివి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అది ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఎక్కడ కూడా. ఆమె కంప్లైంట్ ఇచ్చారు కదా, సంతోషం, ఇస్తే డేవనే ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చినా సంతోషమే. ఇప్పటి వరకు అందరు అనుకుంటున్నది ఏంటంటే రమావత్ మధు పైన కంప్లైంట్ మంగ్లీ గారు లాంచ్ చేశారేమో అనుకున్నాం, కానీ అక్కడ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు, టు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్డికాపుల్ హైదరాబాద్, సబ్జెక్ట్ కంప్లైంట్ అగెన్స్ట్ సర్టన్ పర్సన్ ఫర్ ఎక్స్ట్రార్షన్ అండ్ బ్లాక్మెయిల్ త్రూ సోషల్ మీడియా, సైబర్ హరాస్మెంట్ రిగార్డింగ్ త్రూ మిస్టర్ సత్యవతి రాథోడ్ మంగ్లీ @మంగ్లీ ఏజ్డ్ అది సో. ఇక్కడ ఒక పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఫర్దర్ సబ్మిట్ దట్ మిస్టర్ రమావత్ మధు he himself has came forward in the media Signal TV and he revealed that facts of the issue and he himself approver and given all the information before the media. ఆయన క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి నాకు మధుకు ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మీరు
సుబ్బారావు గారి పైన, హిమకాంత్ రెడ్డి గారి పైన, సో అండ్ సో నా పైన ఎలిగేషన్స్ ఇస్తున్న వారి పైన, బాధితుల పైన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులు డీజీపీ గారికి మంగ్లీ గారు రాశారు. సరే, ఇదన్నీ ఓకే. కాకపోతే ఇప్పుడు బాధితులు ఈ కంప్లైంట్ అనేది కూడా ఇచ్చారు. ఏంటి డబ్బులు తీసుకున్నారని. మరి దాని గురించి పట్టించుకోకుండా ఇవన్నీ ఇట్లా అడ్డదారులు పోవడం ఏంటి? అంటే దీన్ని డైవర్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు అదే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నట్టే జరుగుతుంది అదంతా. అసలు మూలం ఎక్కడండి? ఇది వసూలు జరిగింది దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో జరిగింది. ఒదిబట్ల గ్రామంలో ప్రారంభమైనటువంటి ఈ వసూలు దందా బాలాజీ బాలాజీ అనే వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఏది 2018-19 ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఈరోజు 2026కి వచ్చినాం మనం. ఈ 6 సంవత్సరాలు అంటే 6-7 సంవత్సరాలు గడిచింది. ఈ గడిచిన మధ్యలో 2018-19 ఒక 2-3 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంటే 5 లక్షలు ఇస్తే వానికి కరెక్ట్ టైంకి మిత్తి ఇస్తారు. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సిన మిత్తి 30వ తారీఖు ఇస్తారు. అప్పుడు నాకు రిలేషన్ ఎట్లుంటది? అబ్బా 1వ తారీఖు ఇస్తా అన్నాడు, 30వ తారీఖు ఇచ్చిండు. అబ్బా అరే మామ నాకు ఇంకా డబ్బులు కావాలి అంటే, అరే నువ్వు 1వ తారీఖు ఇవ్వకుండా 30వ తారీఖు ఇస్తున్నావు కదా, మా దోస్తు దగ్గర ఒక 30 లక్షలు ఉన్నాయంటే ఇస్తా అంటారు. నేను 10 రూపాయలు మిత్తి ఇస్తున్నా, నువ్వు 5 రూపాయలు వానికి ఇస్తున్నావు, 5 రూపాయలు నాకు ఇస్తా, నేను తింటున్నా ఏజెంట్ గా. అట్లా రమావత్ బాలాజీ స్టార్ట్ చేసి వాడి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రమావత్ మధు ఎవరి దగ్గర? ఇప్పుడు కనీసం సైకిల్ కొనలేని పరిస్థితుల్లో రమావత్ బాలాజీ ఉంటే ఈ రోజు ఫార్చునర్ కార్ కొన్నాక డ్రైవర్ కావాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే ఇదే డబ్బులు పరిచయాన్ని చేస్తుంది, ఇదే డబ్బులు ప్రపంచాన్ని గుర్తింపు చేస్తుంది, ఇదే డబ్బులు భూలోకానికి కూడా పంపిస్తుంది, ఇదే డబ్బులు నీకు అన్ని స్థాయిలో చూపించింది. కానీ ఇక్కడ రమావత్ మధు డ్రైవర్ అయిండు. ఎవరు డ్రైవర్ అయిండు? బాలాజీ డ్రైవర్ అయిండు. డ్రైవర్ అయినప్పుడు ఏం చేసిండు? ఎక్కడైనా ఏ వ్యాపారం జరిగినా డ్రైవర్ త్రూ పంపిస్తుంటారు చాలా మంది. మా డ్రైవర్కి ఇచ్చిపోండి అంటారు. అప్పుడు ఈ డ్రైవర్ బాలాజీ గారి సంసారం మొత్తం చూసిండు, ఎట్లెట్లా చేస్తుండు, ఏమేమి వసూలు చేస్తుండు అన్ని చూసుకుంటూ వచ్చిండు. డ్రైవర్ కొంత యాక్టివ్ అయిండు కదా. ఇప్పుడు ఈయన ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తలేడు కదా బాలాజీ, ఏ పిహెచ్డి చేస్తలేడు కదా, రోజు బుక్కులు చదువుతలేడు కదా, ఏం చదువుతలేడు. ఇది ఈజీ మనీ వస్తుంది. అరే మన దగ్గరికి రావాలి, ఇక్కడ జమ చేయాలి, ఈయనకి టైం టు టైం మిత్తి ఇవ్వాలి, మన నమ్మకం కుదిరించాలి, మనం ఇట్లా చూసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ మధ్యలో బాలాజీ బాగా డబ్బులు వసూలు చేశారు. కోట్లలో ఉంది ఈ వ్యవహారం అంతా. ఒక బాలాజీ 200 మంది ఏజెంట్లను తయారు చేసిందంటే ఒక ఏజెంట్ ఎంతమంది క్లయింట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు? నా రిక్వెస్ట్ ఇది, ఇన్వెస్టిగేషన్ అనేది కింది స్థాయి నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి. అప్పుడు పేదలకు న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు బాలాజీ ఎంతమంది ఏజెంట్లను హ్యాండిల్ చేసిండు? 10 రూపాయలు మిత్తి ఇంట్రెస్ట్ ఇచ్చే కాడ 5 రూపాయలు విడిదిని 5 రూపాయలు ఏజెంట్ తిన్నారు. ఇదంతా వ్యవహారం చూసి మధుకి బాలాజీకి క్లాసెస్ వచ్చిన తర్వాత మదే సపరేట్ సిస్టమ్ ని తయారు చేశారు.